మొత్తానికి బ్యాంకులకు రాయపాటి సాంబశివరావు కుచ్చుటోపి పెట్టిన వ్యవహారం ఎలాంటి సంకేతాలు పంపుతోంది? ప్రధానంగా మనం చూస్తే రుణ లావాదేవీల్లో ఎన్నో రోజుల నుంచి అక్రమాలు చోటు చేసుకుంటున్న బ్యాంకులు నిర్లిప్తంగా ఉండటం దేనికి సంకేతం? ఇలాంటి కేసులకు సంబంధించి కన్క్లూజన్ ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు. పాపారావు గారు, మనం చూసాం దాదాపు 7,153 కోట్ల వరకు రుణాలు తీసుకున్న పరిస్థితి, వడ్డీలతో కలిపి దాదాపు 9,000 కోట్ల వరకు కుచ్చుటోపి పెట్టిన వైనం 10 టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న ఈ రిపోర్ట్ ఇప్పటికే సంచలనమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా దీనికోసమే మాట్లాడుకుంటున్నారు. ప్రధానంగా ఈ రుణ లావాదేవీలు ఎన్నో ఏళ్ల నుంచి అక్రమాలు జరుగుతున్న రుణ లావాదేవీల్లో బ్యాంకులు పసిగట్టలేకపోవడం ఎలా చూడాలంటారు? దీనికి కన్క్లూజన్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఈ ప్రధానంగా మీరు చెప్పింది కూడా ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువ ఉన్నాయనే దీనిలో. అయితే ఇక్కడ కనపడేది ఏంటంటే ఇప్పుడు ఓవరాల్ గా మాట్లాడుకోవాలంటే ఈయన విల్ఫుల్ డిఫాల్టర్ ఆ మాట ఒక్కటి నా సొంతంగా వాడుతున్నా. ఎందుకంటే ఏంటంటే డైవర్షను, అది కూడా కొన్నాయి 8 ఎస్కలేటర్లు అయితే 24 చూపించడం, అలాగే ఇతరత్ర అన్ని కూడా ఎక్కువ చూపించడం, ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఇంటెండెడ్. దానిలోనే స్పష్టంగా ఉద్దేశం కనపడుతుంది. కాబట్టి ఆ మాట రిజర్వ్ బ్యాంక్ అన్నదో లేకపోతే బ్యాంకులు ఉన్నాయో లేదో తెలియదు, కానీ అది మాత్రం స్పష్టంగా కనపడుతున్నటువంటి వాస్తవం. కానీ ఇంతకాలం బ్యాంకులు ఎందుకు మాట్లాడలేదు, రిజర్వ్ బ్యాంక్ ఎందుకు మాట్లాడలేదు అనే దగ్గరికి వస్తే, ఒకటి మనం స్పష్టంగా ఏంటంటే శ్రీశ్రీ మాటల్లో చెప్పుకోవాలంటే ఏ దేశ చరిత్ర చూసినా అన్నాడు కానీ ఆయన, ఈరోజు ఇక్కడ ఈ సందర్భానికి అప్లై చేసుకుంటే ఏ బ్యాంకు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. ప్రైవేట్ బ్యాంకుల్లాగే ఉన్నాయి కూడా ప్రభుత్వ బ్యాంకులు కూడా. ప్రభుత్వ బ్యాంకులు ఇక ఈ ప్రజలే కావు. ఒకప్పుడు 1967 69లో జాతీయం అయిన తర్వాత ఒక సుమారుగా 25-25 పాటు 90లో వచ్చిన దాకా ఇది ప్రజల కోసం పనిచేస్తుంది. ఆ తర్వాత కాలంలో ఈ సంస్కరణల పేరుతో ప్రజలకు దూరం అయింది. ఆ సంస్కరణలు అమలు జరపడంలో యూపీఏ ఎంత ఘనంగా వ్యవహరించిందో ఎన్డీఏ ఇప్పుడు అది కూడా అంతే ఘనంగా వ్యవహరిస్తుంది. కాబట్టి వీళ్ళెవరు ఏమీ కారు. మీరు కంక్లూజన్ అడిగారు కదా, చివరికి ఏమవుద్ది అనేది ముందే చెబుతున్నా. కాకపోతే ఎవరికి ఏమీ కాదు, వ్యవస్థ మారితే తప్పితే. ఈ వ్యవస్థ మారినటువంటి వీళ్ళు చైనా లాగా అమెరికా లాగా వీళ్ళు చైనా లాగా అని అడుగుతారు. నేను చెప్పటంలా చైనా లాగా అప్రజాస్వామికంగా, కానీ ఖచ్చితంగా ఏంటంటే వ్యవస్థ మారాలి. ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు, బ్లాక్ మార్కెట్ ఇళ్లను నియరెస్ట్ ల్యాంప్ పోస్ట్ కి హ్యాంగ్ చేయాలని చెప్పి. నల్ల వ్యాపారం చేసేవాడిని దగ్గరున్నటువంటి కరెంటు స్తంభానికి ఉరిదీయమన్నాడు. మరి వీళ్ళని ఏం చేయాలనేది ప్రశ్న. బ్లాక్ మార్కెట్ చేసిన వాడు అది చేస్తే విల్ఫుల్ డిఫాల్టర్. ఇక్కడ స్పష్టంగా మీకు కనపడేది ఏంటంటే, ఒకటి వీళ్ళు తీసుకున్నప్పుడే వాళ్ళ ఉద్దేశం ఎగ్గొట్టడం చాలా సులువుగా. అంటే రాజకీయ ఈయన ప్రత్యేక సందర్భంలో రాయపాటి గారు ఆయన రాజకీయ నాయకుడు కూడా. కనీసం మాల్యా లాంటి వాళ్ళు అంటే వాళ్ళు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు కానీ వాళ్ళు ప్రత్యేకంగా పార్టీ అంటే మెయిన్ గా వ్యాపారస్తులుగా ఐడెంటిఫైడ్. వాళ్ళు మెయిన్ గా వ్యాపారస్తులుగా. సరే, వాళ్ళు దేశం వదిలిపెట్టి పారిపోయారు, వాళ్ళ అడ్డా లండన్ లో ఉన్నారు. ఈయన రాజకీయ నాయకుడు కూడా. ఇంకా బహుశా నేను అనుకోవటం ఇలాంటి వాళ్ళు ఈయనే కాకపోయినా పారిపోవడానికి ఎందుకు పారిపోవటం లేదంటే ఇంకా రాజకీయ తాపత్రయం ఇక్కడ తీరు ఉండదు. దేశంలో రాజకీయ తాపత్రయం తీరకుంటున్నారు అనుకోవాలి, కానీ లేకపోతే ఇంకో కారణం మాత్రం ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే 2015లోనే బయటకు వస్తున్నప్పుడు వ్యవహారం కెనరా బ్యాంక్ దగ్గర నుంచి వీళ్ళకి స్మెల్ రాకుండా ఉండదు ఈ ప్రమాదకరమైంది అనేది. కానీ ఏంటంటే రాజకీయాలతో ఏదైనా మేనేజ్ చేయగలం. క్రోనీ క్యాపిటలిజం అనే మాట మన్మోహన్ సింగ్ గారే వాడారు కదా, ఆ మాట కూడా వాడతాను. క్రోనీ క్యాపిటలిజం అంటే ఏంటంటే రాజకీయ నాయకులు, అధికార గణం, వ్యాపారస్తులు ముగ్గురు కుమ్మక్కైపై పంచుకు తింటాం. దానిలో ఏంటంటే ఈ కేటగిరీ ఇది కూడా ఒకటి. కాబట్టి ఏంటి స్పష్టంగా దీనికి ఇప్పుడు కేంద్రంలోని ప్రభుత్వం గురించి నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఆర్బీఐని కూడా నియంత్రించే శక్తి కేంద్ర ప్రభుత్వానికే ఉంది. కాబట్టి మరి ఈఎన్ఐ గురించి ఈయన బీజేపీలో చేరతారా, నేనేం వేరే ఉద్దేశంతో అంటలేదు, కానీ చేరిన వాళ్ళు చేరారు కదా పోయి అక్కడ కూడా. అందుకని ఈయన కూడా ఎక్కడ చేరతారనేది చూడాలి ఇప్పుడు. ఎందుకంటే రాజకీయ నాయకుడే కదా ఎటుకుడి, ఉపశమనం లభిస్తుంది. పాపారావు గారు, ఈ సంస్థ చెల్లించాల్సిన రుణాలకు సంబంధించి 2015లోనే నిరార్థక రుణాలుగా పరిగణించారు. అయినప్పుడు కూడా ఇప్పుడు 2020 అంటే దాదాపు 5 ఏళ్ళు అయింది. 2020లో ఈ కన్సార్టియన్గా ఉన్న కెనరా బ్యాంక్ ఫిర్యాదు చేయటం అంటే ఈ 5 ఏళ్ళు కనీసం ఒక ఫిర్యాదు కూడా వెళ్ళకపోవడం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటేనండి, ఇప్పుడు వ్యవస్థలో రాయపాటి గారు లాంటి పెద్దవాళ్లే అంతా ఇలాంటి పనులు చేస్తారని కాదు. వాళ్ళ సహకారం అందించే వాళ్ళు అధికార గణంలో కూడా ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఎవరు దీనికి అతీతంగా బతకలేము. మనమైనా సరే డబ్బులు లేకపోతే బతకలేం కదా. ఎవరికైనా కనీసంలో కనీసం కావాలి. మనం ఇంతటితో తృప్తి పడుతున్నాం, వాళ్ళంతటితో తృప్తి పట్టలేదు. ఈ అధికారులకు అయితే చేతిలో పవర్ ఉంది కాబట్టి ఇంటి దొంగకే తాళాలు ఇచ్చినట్టుగా ఈ రోజు ప్రైవేటీకరణ జరిగిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారం లోన్లు ఇచ్చుకునేది. ఇలా ఇష్టానుసారం లోన్లు ఇవ్వకపోబట్టే మనం ఈ దేశం సంక్షోభంలో పడలేదు. ఆర్థిక సంక్షోభంలో 2008లో వచ్చిందని చెప్పి ప్రణబ్ ముఖర్జీ గారు, పాపం ఆయన అప్పట్లో పెద్ద మనిషి కదా ఆయన, మామూలుగా ఆయన చెప్పున్నారు 2009లో బడ్జెట్ వేస్తా, 2008 సంక్షోభం మనకు ఎందుకు రాలేదంటే మన ఈ గవర్నమెంట్ బ్యాంకులో ఇష్టానుసారం రుణాలు ఇవ్వలేదని.
కానీ అప్పటికే ఇస్తున్నారు ఇష్టానుసారం రుణాలు. ఆ తర్వాత కాలంలో మరింత కూడా పెరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఏం తగ్గలేదు. కాబట్టి ఏంటంటే ఇష్టానుసారం ప్రైవేట్ బ్యాంకులు పంపకాల్లాగా, ఎందుకంటే నేను ఇందా చెప్పిన జాతీయకరణకి ముందు చూసుకునేటట్లయితే ప్రైవేట్ బ్యాంకులు ఇదే కొత్తగా వచ్చింది ఏం కాదు. ఇది జాతీయకరణ ముందు కొన్ని వందల ప్రైవేట్ బ్యాంకులు దివాలా తీసిన తర్వాత జాతీయకరణ జరిగింది. బ్యాంకుల మీద జనానికి నమ్మకం పోయిన తర్వాత బ్యాంకులు ఇష్టానుసారం తమకు కావలసిన కార్పొరేట్ సంస్థలకే రుణాలు ఇచ్చుకుంటా పోయిన తర్వాత, అంతే ఏంటంటే యజమాని కార్పొరేట్ యజమాని అయిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఎంప్లాయీ మాత్రం దానికి భిన్నంగా ఉండడు. ఈ రోజు కార్పొరేట్ బ్యాంకులు కూడా వస్తాయి. కార్పొరేట్లకే బ్యాంకులు పెట్టుకునే రైట్ కూడా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఇష్టానుసారం మన దగ్గర వస్తాయి డిపాజిట్లు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళు ఇష్టానుసారం చేసుకుంటారు. పైగా ఈ రోజు ఏమైంది, ఒకప్పుడు తాతాలు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టేవాళ్ళు, వాళ్ళు నిజాయితీగానో నిబద్ధంగానో వ్యాపారం చేసేవాళ్ళు. ఈ రోజుకి వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళకి లాభాలు వచ్చాయి, దాని మీద బతికేవాళ్ళు. అది వాళ్ళ నీతి దాటలేకపోవడం వల్ల వీళ్ళందరితో పోటీ పడలేకపోతున్నారు. ఆస్తుల్లో ఈ రోజు కోట్లకు పడలేకపోవడానికి కారణం ఏంటంటే బిలియన్లకు వాళ్ళ ఆస్తి ఒక దాటిపోయి. రైట్. బ్యాంకుల్లో ఎక్కువగా ఉండేది ప్రజాధనమే. అంటే ప్రజాధనం ఇలా హారతి కర్పూరంలా కరిగిపోవాల్సిందేనా? ఇలాంటి వ్యవహారాలకు ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలి? 15 రైట్. సుకుమార్ గారు, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సాంకేతికంగా ఒక సమస్య వస్తుంది మీ ఆడియో విషయంలో. పాపారావు గారు, మనం చూసాం అసలు ఎన్ని రకాల అక్రమాలు చోటు చేసుకున్నాయంటే బ్యాంకుల నుంచి తీసుకున్న నిధులు మళ్లింపు కోసం కొన్ని బోగస్ కంపెనీలు సృష్టించడం, ఆ బోగస్ కంపెనీల్లో భాగస్వాములుగా ఈ కంపెనీలో ఉన్న పెద్దలకు సంబంధించిన డ్రైవర్లని, స్వీపర్స్ని, పని మనుషుల్ని భాగస్వాములు చేయటం. ఇలాంటి అక్రమాలను మనం అడ్డుకట్ట వేయలేమా? అటు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ కోసం నిన్నటి వరకు మాట్లాడుకున్నాం, వాళ్ళిద్దరిని తలదన్నేలా ఒక వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకోవటం. కన్క్లూజన్ ఏంటి ఇలాంటి అక్రమాలు? అడ్డుకట్ట వేయలేమా అనే దగ్గర ఒకటేనండి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే అడ్డుకట్ట వేయాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది మార్కెట్ వ్యవస్థ ఉన్నది, ప్రపంచం అంతా అదే ఉంది. కానీ దానికి కొన్ని విలువలు ఉండేవి గతంలో, దానికి అదే కొంత నియంత్రించుకునేది. ఇందా నేను చెబుతున్న తాతాల ఉదాహరణ అదే. వాళ్ళకు కొంత మంచి చెడని ఉండే. మామూలుగా పారిశ్రామిక సంస్కృతి లేకపోతే పెట్టుబడిదారీ సంస్కృతిలో మాటలు కూడా ఏంటంటే థ్రిఫ్ట్ అనేది ఒకటి. అంటే ఏంటంటే వాళ్ళు పొదుపుగా ఉండి సేవ్ చేయటం. తాతాల జీవితం కూడా అలాగే ఉంటుంది, తాత జీవితం కూడా అలాగే ఉంటుంది. అలాగే ఎంటర్ప్రైజ్, కష్టపడ్డ వాళ్ళు కూడా శ్రమించే వాళ్ళు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు పై స్థాయిలో కావచ్చు. మూడోది ఏంటంటే రిస్క్ తీసుకోవడం ఒకటి. ఇట్లాంటి మాటలు ఉన్నాయి. ఈ రోజు పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎట్లాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే ఫైనాన్స్ పెట్టుబడులు, ఈక్విటీ మార్కెట్లు, ఏమనుకోకపోతే ఎవరు షేర్ మార్కెట్ పెట్టుబడులు, ఎలా ఏంటంటే రియల్ ఎకానమీతో నిజమైన ఆర్థిక వ్యవస్థ సంబంధం లేకుండా షేర్ మార్కెట్లు పెరుగుతాయి. చూద్దాం అన్నమాట, చూదంగా మార్చారు జీవితాన్ని. దీనిలో అన్ని విలువలు పోయినాయండి. తాతాలు ఇంకా పాత డైనోసార్ లాగా హ్యాంగ్ ఓవర్ ఈ ప్రపంచానికి. ఇప్పుడు మిగతా ఇప్పుడు ఏంటంటే ఎలాగైనా డబ్బులు సంపాదించు, వాళ్ళు పని చేస్తే డబ్బులు వచ్చాయి, దాన్ని కూడా వాళ్ళు ఏం పెద్ద సొంతగా అనుభవించింది తక్కువ. వాళ్ళకి సామాజిక బాధ్యత ఉంది. గాంధీ గారు చెప్పిన కాలంలో ట్రస్టీషిప్ బాధ్యత ఏదో ఒకటి చేశారు. కానీ ఈ రోజు ఏంటంటే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒక పరాకాష్ఠకు చేరుతున్న పరిస్థితి ఏంటంటే ఇష్టానుసారం ఎట్లయినా డబ్బులు సంపాదించు, నీకు ప్రజల గౌరవం, వాళ్ళు నేను వస్తున్నారా, ఇవన్నీ అసలు ఎక్కడ సమస్య లేదు. ఇష్టానుసారం సంపాదించు, వాళ్లే గౌరవం ఇస్తారు. నిజంగా ఒక నాకు గుర్తున్నంతలో ఒక ఆయన కేంద్రంలో ఒక ఆయన రిటైర్ అవుతా, మర్చిపోయి ఏదైనా కానీ పెద్ద మామూలు ఆయన రిటైర్ అవుతా చెప్పాడు ఒకటి, ఈ దేశంలో ప్రజలు ఎలా తయారయ్యారంటే డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని చూస్తున్నారు తప్పితే వాడు ఎలా సంపాదించాడో చూడటంలో డబ్బులు ఉంటే గౌరవం ఇస్తున్నారని. మరి డబ్బులు కల్చర్ ఈ రకంగా వచ్చిన తర్వాత ఈ సన్నాసితనం అనేది, ఒక మాటలో చెప్పాలంటే ఒక మాటనానికి ఒక మనుషులని కాదు, ఆ లక్షణం అనేది చాలా వ్యాప్తిగా అండి. ఏదో ఒక రకంగా గౌరవం నలుగురిలో పెద్ద మనిషిగా చలామణి. అందుకని ఏంటంటే ఇవన్నీ వచ్చిన తర్వాత రాజకీయాలు మరీ దానికి అదనం, రాజకీయాలు అదనంగా ఉండేటట్లయితే ఇంకా కదర్ చొక్కా వేసుకుని ఇంకా అసలు మామూలుగా ఉండక్కర్ల జనాల్లో. ఎంత ఏంటంటే జనాలు కూడా ఆదరిస్తే స్థితి, జనాలు మనం అడుక్కునే స్థితిలో ఉన్నా కానీ డబ్బులు నుండి నోరు చప్పరించకుండా చూసే స్థితి మారాలి. ఎందుకంటే జనాలు కూడా ఆలోచించండి దయచేసి. మీరు మనం ఏ స్థితిలో ఉన్నాం, జనాలు ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళు మీ మీద మీ డబ్బులే కదా, ఇది వీళ్ళు సృష్టించిన డబ్బే, అది దురదృష్టం. ఇది దీన్ని కొంచెం మారాలి.